నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. ప్రతి పోలీస్ స్టేషన్లో నమోదవుతున్న కేసుల్లో నిందితులకు శిక్షణ పడాలంటే దర్యాప్తు అధికారులు నేరస్థలం నుండి శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలను సేకరించడం, వాటిని పరీక్షల కొరకు ఫోరెన్సిక్ ల్యాబ్లకు పంపడం చాలా ముఖ్యమని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. జిల్లాలో పనిచేస్తున్న దర్యాప్తు అధికారులకు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్ పై నిపుణులిచ్చే ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి దర్యాప్తు అధికారి మంచి నైపుణ్యం కలిగి ఉండాలని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ పై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ప్రతిరోజు స్టేషన్లో నమోదవుతున్న క్రిమినల్ కేసుల్లో పోలీసు అధికారికి ఏదో ఒక రూపంలో సవాలు ఎదురవుతూనే ఉంటుందన్నారు. నేరం జరిగే తీరు ఆధారంగా కొన్ని క్లిష్టతరమైన దిశగా, మరికొన్ని సులభతరంగా ఛేదించే విధంగా ఉంటాయని, కానీ ఒక నేరం జరిగిన తీరును బట్టి ఏ విధంగా జరిగింది, దాన్ని ఎవరు చేశారు, నేరానికి దారితీసిన అంశాలు మొదలైనవి తెలుసుకునేందుకు ప్రతి పోలీసు అధికారి సంపూర్ణ నిష్ణాతుడు కావాలన్నారు. నేర్చుకున్న ప్రతి అంశం దర్యాప్తు వేగవంతంగా పూర్తి అవడానికి, నేరస్తులకు త్వరితగతిన శిక్ష పడేలా చేయడానికి సహాయపడుతుందని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు, డీఎస్పీలు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, నాగరాజు, సాయి, ఈశ్వర్, యశ్వంత్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, డీసీఆర్బీ సిఐ దేవప్రభాకర్, ఐటీ కోర్ సిఐ సత్యనారాయణ, మంగళగిరి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు పి కల్పన, కె రవికుమార్, కె శిరీష, పి కల్పన, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి రోడ్డు వెంట చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రామ్నగర్ మెయిన్ రోడ్లో ఉన్న దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగింపు చర్యలకు పూనుకున్నారని ఆ ప్రాంత వాసి డి పేరయ్య తెలిపారు. ఒంగోలు నగరపాలక సంస్థ గ్రీన్ బెల్ట్ స్థలంలో దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వాటిని తొలగించేందుకు ప్రయత్నం చేయగా స్థానికులు గ్రీన్ బెల్ట్ నిర్మాణం చేపట్టేందుకు గతంలో ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని నివాసాలను, షాపులను తొలగించారు. అయితే కొందరు కోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చుకొని వ్యాపారాలు చేసుకుంటూ నివసిస్తున్నామని, కొంతమంది చిరు వ్యాపారాలు చేసుకుంటున్నామన్నారు. మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఒక్కసారిగా షాపులు తొలగిస్తే మేము వీధిన పడతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు రామ్నగర్ సొసైటీకి ఒక్కొక్కరు 4 లక్షల రూపాయలు చెల్లించి కొనుగోలు చేసుకున్నామని, వాటికి సంబంధించిన దస్తావేజులు కూడా ఉన్నాయని వారు తెలిపారు. నగరపాలక సంస్థ అధికారులు పెడుతున్న ఇబ్బందులను భరించలేక కోర్టును ఆశ్రయించి స్టే తీసుకురావడం జరిగిందని, స్టే ఆర్డర్ ఉన్నప్పుడు అధికారులు తొలగింపు చర్యలకు పాల్పడటాన్ని వెంటనే విరమించుకోవాలని అన్నారు. ప్రజాప్రతినిధులు కలగజేసుకుని మాకు న్యాయం చేయాలని కోరారు. అయితే ఒక మహిళ తాను చిన్నతనంలోనే ఇక్కడ కొనుగోలు చేసుకుని నివాసం ఉంటున్నారని, ఇప్పుడు నాకు 90 సంవత్సరాలని, ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో ఉంటే ఇప్పుడు అధికారులు కావాలని మమ్మల్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. షాపులను, ఇళ్లను తొలగించకుండా ఆపాలని వేడుకుంటున్నారు. ఆ ప్రాంతంలోని 11 షాపులకు సంబంధించిన వారందరూ నగరపాలక సంస్థ అధికారులను అడ్డుకోవడంతో అధికారులు వెనుతిరగాలని, మళ్లీ మాపైకి రాకుండా చూడాలని వారు కోరుతున్నారు. ఉప్పు వెంకటేశ్వర్లు, నాగలక్ష్మి, లక్ష్మీరెడ్డి, శ్రీనివాసరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు జాలయ్య అండి, తిరుమల చెట్టు జాలయ్య. నేను 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను. మా నాన్నోళ్ళు 10 సంవత్సరాలు అంతమందిలో ఉన్నారు. అక్కడి నుంచి ఇది నేను పని చేసుకుంటా ఉన్నాను. దీనికి బ్యాక్ సైడ్ కూడా గ్రీన్కి సంబంధించిన ల్యాండ్ ఉందండి. అది పర్మనెంట్ రిజిస్టర్ అయిన తర్వాత వారు స్వాధీనం చేసుకున్న తర్వాత మాకు గ్రీన్ రామ్నగర్ సొసైటీకి సంబంధించిన అతను వెంకారెడ్డి, ఆ రోజుల్లో ప్రెసిడెంట్, అతను మాకు డెవలప్మెంట్ కోసం లీజ్ అగ్రిమెంట్ కింద 5 లక్షల రూపాయలు సొసైటీకి అని తీసుకొని లీజు రాశాడు. లీజు రాసిన తర్వాత కొంతమంది దాన్ని రద్దు చేయించారని చెప్పి తెలిస్తే సొసైటీ ప్రెసిడెంట్ దగ్గరుండి మమ్మల్ని కోర్టులో వేయించాడు. ఆ కోర్టులో ఉన్న కేసు ఇది. ఫస్ట్ 11 మందికి స్టే ఉంది.
తర్వాత వచ్చి రిజిస్టర్ చేసుకున్న 7 ఉన్నాం కాబట్టి 7 కూడా ఒక స్టే ఇచ్చారు. ఈరోజు వచ్చేసి వీళ్ళు దౌర్జన్యంగా తీసేస్తామని అడ్డం తిరుగుతున్నారు. కాదండి, మాకు స్టే ఉంది, ప్రత్యేకంగా కొద్దిగా చూపించి మమ్మల్ని ఆర్థికంగా బాగా దెబ్బతిని ఉన్నాము. మేము ఆ రోజు నుంచి కూడా అనేక ఆటుపోట్లను తట్టుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు సైకిల్ షాప్ మాత్రమే పెట్టుకుంటూ చేసుకుంటూ వస్తున్నాను. నాకు ఏ గవర్నమెంట్ పట్టా కానీ ఏ ఆర్థిక సహాయం కానీ ఏ రోజు చేయలేదు. ఈరోజు వచ్చి ఈ విధంగా దౌర్జన్యం చేసి పైన బడి కొట్టడం, ఆ పందిరిని పీకేయటం, తోసేయటం, అన్నదాని మాటలు అంటా నీచంగా మాట్లాడతా ఎవడు మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది, వాళ్ళ సంగతి తేలుస్తాము అది ఇది అని చెప్పటం, రాత్రి 11 అప్పుడు వచ్చేసి రేకులు గీకులు తోసేయటం, ఈ విధంగా చేస్తా ఇప్పుడు గందరగోళం చేస్తా మమ్మల్ని రోడ్డును పడేశారు. మేము ఎమ్మెల్యే గారిని కూడా కలిసామండి. కలిస్తే ఆయన ఏమన్నారంటే మీకు ప్రత్యేకంగా ఏదో ఒకటి చూపించి తీసేస్తారయ్యా అని చెప్పి అన్నారు. కమిషనర్ గారు కలవడం అయింది. కమిషనర్ గారు కూడా సరే మీకు చూసుకోండి, 4-5 చోట్ల చూపిస్తాము, చూసుకున్న తర్వాత మీకు నచ్చితే తీసేస్తాము అని చెప్పి ఆయన అన్నాడు. తీరా చెప్పి కూడా ఒక రోజు కాదు, మరుసటి రోజు వచ్చేసి వీళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఇది మా బాధ. మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. మేము వచ్చిన తర్వాత ఈ రామ్నగర్ పుట్టింది సార్. ఈ సొసైటీ అనేది మేము వచ్చిన తర్వాత అంటే ఇదంతా ఇదివరకు కాలువ ఏమీ లేదు. మేము వచ్చి ఓకేనా ఇల్లు వేసుకున్న తర్వాత మమ్మల్ని చూసి అందరూ ఇల్లు వేసుకోవడం, దాని తర్వాత ఈ సొసైటీ వాళ్ళు ఈ రామ్నగర్లోకి ఈ కాలనీ అంతా ఏర్పడింది అంతా మేము వచ్చిన తర్వాత. ఇప్పుడు మాకు ఆల్రెడీ మాకు రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన దాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 4 లక్షలు తీసుకొని ఒక్కొక్క హౌస్కి వచ్చి ఇప్పుడు వచ్చేదను మేము మాకు అన్యాయం జరిగిందని చెప్పి కోర్టులో స్టేకి వేస్తే ఆ స్టేని చూసి కూడా వితౌట్ ఎనీ నోటీసు ఇప్పుడు మేము పడగొడతాం, మీకేం ప్రత్యామ్నాయం చూపించామని చెప్పి వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు సార్. మేము మొన్న అందరం కలిసి మన దామచర్ల జనార్దన్ గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి మా విన్నపం వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసాం సార్. ఇది సార్ మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటే మమ్మల్ని ఏమి ఇట్లా డెమాలిష్ చేసి అంటున్నారు సార్ అని చెప్పి అతను ఓకే మీకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత మేము ఏదైనా యాక్షన్ తీసుకుంటాము ఓకేనా అని చెప్పి మాకు ఒక భరోసా ఇచ్చి మమ్మల్ని పంపించారు ఇక్కడికి. సార్ ఏదైనా చూపిస్తారని ధైర్యంతోనే మేము ఇక్కడ ఉంటున్నాము ఓకేనా. అదేమి వితౌట్ ఎనీ ఇంటిమేషన్ ఒక ప్రాపర్ ఓకేనా ఒక ప్రాపర్ స్టేట్మెంట్ ఒక ప్రాపర్ నోటీస్తో రాకుండా మిమ్మల్ని పడగొడతాం అనేది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి. నా పేరు ప్యారయ్య అండి. రామ్నగర్ నాగరం కాడ మన ఇల్లు. మేము ఫస్ట్ నుంచి కూడా మేము చిన్నప్పటి నుంచి మేము చిన్నప్పటి మా నాన్న కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాం. రామ్నగర్ 4 లైన్లోనే ఈ సొసైటీ సభలో ఉంటున్నాం. గతంలో కూడా ఎన్నోసార్లు వచ్చి మమ్మల్ని లేపుతామని చెప్పి అంటున్నారు. కానీ వాళ్ళు ఎవరు మాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేదు. మేము గతంలో కూడా వెంకయ్యరెడ్డి ద్వారా సొసైటీ వాళ్ళ ద్వారా 7 రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం సార్. దాని బలవంతంగా వాళ్ళ ద్వారానే మళ్ళీ దాన్ని రద్దు చేయించారు. రద్దు చేసిన దాన్ని మేము మళ్ళీ కోర్టుకు వెళ్ళి కోర్టు స్టే కూడా తెచ్చున్నాము. ఈ 11 మంది స్టే ఉంది మా దగ్గర. వీళ్ళందరూ ఏంటంటే మమ్మల్ని ఎంత కాడికి లేపాలి అని చెప్పి మాట్లాడుతున్నారే తప్ప మాకేది దానికి ఒక సొల్యూషన్ చూపించకుండా పొద్దుగుకులు మమ్మల్ని వచ్చి డైలీ ఇదే పరిస్థితి అయిపోయింది సార్. చిన్న గోడ పెట్టుకున్నా చిన్న మట్టి పోపించుకున్నా కూడా మా మీదకి వచ్చి అలా తీసేయండి, బాత్రూమ్ కట్టుకుంటున్నా కూడా అలా మీరు బాత్రూమ్ కట్టడానికి లేదు తీసేసేయండి, ఇటు బయట అది కట్టడానికి లేదు, ముందు పట్ట కట్టడానికి లేదు, వెనక వాళ్ళు చేయడానికి లేదు. అదేమంటే మేము మున్సిపాలిటీ వాళ్ళ కానీ సొసైటీ వాళ్ళకి పోయేది కమిషనర్ గారి దగ్గర కంప్లైంట్లు ఇస్తుండేది మాటకి. ఇట్లా చేసి మమ్మల్ని ఇలా చేస్తున్నారు సార్. మాకు ఏదైనా న్యాయం చేసి సరే చూడండి సార్. నడవలేకపోతుంది ఏర్పడటానికి రీజన్ ఏమన్నా. నీ వయసు ఎప్పుడున్నప్పుడు వచ్చావు ఇక్కడికి? 92 అదే 32 సంవత్సరాలు అప్పుడు వచ్చావు ఇక్కడికి. అప్పుడు వచ్చి ఇక్కడ ఇల్లు వేసుకున్నావు. నువ్వు ఇల్లు వేసుకున్నప్పుడు ఏమైనా ఉన్నాయా రామ్నగర్ లో? అసలు ఏం లేవు. వెనకాలంతా కలవా? అంతా కలవ. నువ్వు ఒక్కదాని వచ్చి ఇక్కడ ఉన్నావు. నువ్వు వచ్చిన తర్వాత ఇవన్నీ ఏర్పడిన ఇల్లులన్నీ. కరెంటు బిల్లు కడుతున్నావమ్మా? ప్రాపర్టీ పన్ను ఇంటి పన్ను కడుతున్నావుగా. మరి ఇప్పుడు నిన్ను పంపించేస్తా అన్నారు. ఆడికి వెళ్తా వెంకారెడ్డి అనే అతను ఏదో జాయింట్ కలెక్టర్ అంట 90 సంవత్సరాలు మిమ్మల్ని కదిలించని నైట్కి వేసి కొలతలేసి ఇస్తామని చెప్పారు. మేము మా ముసలోళ్ళకి వద్దమ్మా అని చెప్పాం. మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, కోర్టులో జరుగుతుంది, డబ్బులు పెట్టొద్దన్నాం. ఈ సంజీవ్ అనే అతను నేనున్నాను, మీకేం కాదు, ఏది ఇబ్బంది వచ్చినా నేనున్నాను అన్నాడు. ఈరోజు ఆయన నన్ను లాగబాక అంటున్నారు. మరి ఆ ముసలోళ్ళ ఇద్దరు పరిస్థితి ఏంది? ఎక్కడ తీసుకుపోయి పెట్టుకోవాలా? వాళ్ళిద్దరిని? వాళ్ళు పుట్టింది మొదలుకొని ఇక్కడే పెరిగారు. 3.5 లక్ష నష్టపోయాం. పైపెచ్చు ఇప్పుడు మళ్ళీ ఇల్లు తీసేయమంటే ఎక్కడికి పోవాలా?
ఏం చేయాలా? వాళ్ళిద్దరిని తీసుకుపోయి ఆ 100 సంవత్సరాల ముసలామని మేము ఏం చేసుకోవాలా? పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ, ఇప్పుడు లేచిపోమంటే డబ్బులు కూడా నష్టపోయాం 3.5 లక్షలు. ఇప్పుడు మాకు తెలియదు అంటున్నారు. ఆ కాగితాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, రాసిచ్చిన కాగితాలు. చెప్పండి, మీరే న్యాయం చెప్పండి, ఏం చెప్తారు? ఏ ప్రభుత్వం న్యాయం చేస్తుందో? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే రాష్ట్రంలో రహదారి వ్యవస్థ మెరుగుపడిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మండలంలోని గోవాడలో ఉపాధి హామీ నిధులు 1.20 కోట్లతో చేపట్టిన గోవాడ నామ్ రహదారి నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. పంచాయతీరాజ్ డిఈ మక్కిన రమేష్ బాబును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో సుమారు 50 కోట్లతో వివిధ గ్రామాల్లో రహదారుల నిర్మాణాలు చేపట్టినట్లు మంత్రి చెప్పారు. ఉపాధి హామీ పథకం నిధులు 14.56 కోట్లతో గోవాడ, సజ్జాపురం, చెన్నుపల్లి, వైదిన, తమ్మవరం, ఎర్రబాలెం, పి గుడిపాడు, మిన్నేకల్లు, బండివారిపాలెం, ఎంఎం కాలనీ, కొండమూరు గ్రామాల్లో పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇదే సమయంలో నూతన రహదారులపై ఇనుప చక్రాలు వెళ్లకుండా స్థానికులే నిర్ణయం తీసుకోవాలని మంత్రి సూచించారు. నాయకులు పుట్టా సాంబశివరావు, మాదాల వెంకటేశ్వర్లు, రావిపాటి చెన్నయ్య, సరిశెట్టి వీరరాఘవులు, కొండ్రు కిషోర్, మానం మురళీమోహన్ దాస్ పాల్గొన్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీకు రోడ్డు పడి 17 సంవత్సరాలు అయింది రోడ్డు. ఇప్పుడు మళ్ళీ మనం దొమ్మ చక్రం ఎక్కిస్తున్నా మళ్ళీ బయలుపోయింది. మళ్ళీ వర్షం పడింది కదా, దాంట్లోకి వెళ్తాయి మళ్ళీ బయలుపోయింది. అదొకసారి కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలి అందరూ. అది ఎవరో అధికారులు చెబితే అయ్యేది కాదు. మీరు ఊర్లోనే మీరు కూర్చొని అందరు కలిసి మాట్లాడుకొని చేసుకోవాలి. కొన్ని ఊళ్ళో కారం చేయలు అదే చేస్తున్నారు. కారం చేయలు ఎవరు దొమ్మ చక్రం ఎక్కడానికి లేదు, పొలాల్లో వెళ్ళి వేసుకోవాల్సిందే. స్ట్రిక్ట్ గా ఊరందరూ కలిసి మాట్లాడుకొని చేసుకుంటారు. అది యూనిటీగా వచ్చేదానికి 15 + 8 మొత్తం రోడ్లన్నీ కూడా తొందరలోనే మొత్తం ఈ 5 yearsలో దాదాపు చాలా మనకు అవకాశం ఉన్నంత వరకు మొత్తం చేపించేస్తాం. బీటీ లేయర్లో పంచాయతీరాజులో అయితే ఇప్పుడు మళ్ళీ 25 కోట్లు 23 కోట్ల 80 లక్షలకి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారి మీరు పంపించున్నాం, ప్రపోజల్ పంపించాం. తొందరగా కూడా అవి కూడా అయిద్దని ఆశిస్తాం. ఇవన్నీ అయిపోతుంది. ఇంకో 10 కోట్లు నాబార్డు పంచాయతీరాజులో ఎంపరాల, మైలవరం, ఉప్పలపాడు, చిన్న కొత్తపల్లి, అదే కొత్తూరు, కొప్పరపాడు, అది ఒక 9 కోట్ల 85 లక్షలు. ఇది ఒక ఫస్ట్ ఫేజ్ ఒక 6 కోట్ల, 6 కోట్ల 80. సెకండ్ ఫేజ్ మొన్న అయింది 7 కోట్ల 774. ఈ రెండు లిస్టు మన 774, 6.5, 684, 14 కోట్ల 14 అయిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో కొన్ని మార్పులు చేయాలంటూ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. డిఎస్సి వయో పరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని, ప్రిపరేషన్ సమయాన్ని 90 రోజులకు చేయాలని, ఒకే జిల్లాకు ఒకే పేపరు విధానాన్ని తీసుకురావాలని డిఎస్సి అభ్యర్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాబు మాట్లాడుతూ 2018 నుంచి డిఎస్సి నోటిఫికేషన్ లేనందున వయో పరిమితిని 45 సంవత్సరాల నుంచి 47 సంవత్సరాలకు పెంచాలన్నారు. ఒకే జిల్లాకు ఒకే పేపరు విధానం తీసుకురావాలని, ప్రిపరేషన్ సమయం కూడా పెంచాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ డిఎస్సి అభ్యర్థుల మనోభావాలను అర్థం చేసుకుని మార్పు చేయాలని కోరారు. కార్యక్రమంలో డిఎస్సి అభ్యర్థులు, డివైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో కొన్ని మార్పులు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ మార్పులు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ప్రకాశం జిల్లా కలెక్టరేట్ దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయ్యా, మేము అడుగుతున్నాం లోకేష్ గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని, గత డిఎస్సి ఇచ్చి 2018 నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా డిఎస్సి లేదు. డిఎస్సి లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారు పడే ఇబ్బందులు ఎటువంటి అంటే నాటి నుంచి నేటి వరకు కూడా వయో పరిమితి పెరిగి ఈరోజు మీరు ఇచ్చినటువంటి డిఎస్సికి చాలామంది క్వాలిఫై కాలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమని చెప్పేసి మీరు ఏదైతే వయో పరిమితిని 44 ఇచ్చారో ఆ 44ని 47 చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఇవ్వాలని చెప్పేసి గతంలో ఇప్పటికి 2018 నుంచి 7 సంవత్సరాలు మీరు డిఎస్సి లేనందువల్ల అదే ఏజ్ బార్ అయిపోయింది. ఏజ్ బార్ అయినందువల్ల పోయిన సంవత్సరం జూన్ నుంచి లోకేష్ గారు ఆఫీస్ చుట్టూ
సీఎం గారి ఆఫీస్ చుట్టూ 22 సార్లు తిరిగాను. తిరిగి ఆ అర్జీలు ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఆ సీఎం గారిని ఒకసారి, లోకేష్ గారిని ఒకసారి కలిస్తే కంపల్సరిగా ఇది రాష్ట్రం మొత్తం సమస్య, కంపల్సరిగా ఆ ఏజ్ పెరిగిన తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని నాకు భరోసా ఇచ్చారు. కానీ మొన్న 20వ తేదీ నోటిఫికేషన్లో 44 సంవత్సరాలే ఇచ్చారు. పొడిగించినందువలన ఎంతోమంది లక్షల మంది నిరుద్యోగులు ప్రధాన పడవలసిన పరిస్థితి ఏర్పడింది. కనుక ఆ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఏర్పడి ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పొదుపు సంఘాల మహిళలకు విరివిగా రుణాలు అందజేసి వారి ద్వారా స్వయం ఉపాధి పథకాలకు ఏర్పాటు చేయాల్సి ఉందని డిఆర్డీఏ వెలుగు పీడీ టి నారాయణ పేర్కొన్నారు. ఒంగోలులోని టీటీడీసీ సమావేశ హాల్లో జిల్లాలోని డిపిఎంలు, ఏపీఎంలు, ఏసీలు, బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. సిల్వర్ జూబ్లీ సందర్భంగా వచ్చే నెలలో పొదుపు సంఘాల మహిళలతో జిల్లాలో 1100 యూనిట్లను ప్రారంభించాలని పీడీ అన్నారు. గత నెలలో నిర్వహించిన సర్వే ఆధారంగా వార్షిక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఈ సర్వేలో ఫార్మ్ సెక్టార్ కింద 1226 కోట్లు, నాన్ ఫార్మ్ సెక్టార్ కింద 407 కోట్లు, ఇతర రుణాల కోసం 2023 కోట్లు, సొంత అవసరాల కోసం 2926 కోట్లు మహిళలు రుణాలు కోరారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మొదటి క్వార్టర్ కింద జూన్ లోపు అందించాల్సిన రుణాలపై మైక్రో క్రెడిట్ ప్లాన్ ద్వారా చేయాలని అన్నారు. బ్యాంకు లింకేజ్ రుణాలు, స్త్రీనిధి, ఉన్నతి, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ రుణాలను ఇచ్చేందుకు ప్రతి సభ్యురాల నుంచి వివరాలు సేకరించి ఏపీఎం లాగిన్ నుంచి బ్యాంకులకు పంపించాలని అన్నారు. సీసీలు ప్రతి సంఘ సమావేశం ఏర్పాటు చేసి వారికి అవసరమైన రుణాలు వివరాలను తెలుసుకోవాలని అన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మైక్రో ఫైనాన్స్ కార్యక్రమాల వివరాలను కూడా తెలుసుకొని నివేదిక అందజేయాలని తెలిపారు. పొదుపు సంఘాల మహిళల ద్వారా షేడ్ నెట్స్, ఫిష్ యూనిట్స్, PMFME, PMEGP ద్వారా యూనిట్లను ఏర్పాటు చేసేలా త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరారు. సో ఇవి మీ అవసరాలను గుర్తించిన తర్వాత అది SHG వైజ్, BO వైజ్, మండల వైజ్ మొత్తంగా జిల్లా వ్యాప్తంగా సర్వే చేసి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. దాని తర్వాత సో మన జిల్లాకి ఎంతెంత నీడ్ ఉందనేది ఒక ఓవరాల్ ఫిగర్ అయితే అరేంజ్. సో ప్రతి కేటగిరీస్ అంటే యానిమల్ హస్బెండరీ ఒకటి, ఫిషరీస్, సో హౌస్ సైట్స్ పర్చేజ్ పర్పస్, హౌస్ కన్స్ట్రక్షన్ పర్పస్, సో ఇలాగా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటే సో అంతా అరైవ్ అయ్యాం. అయితే ఇప్పుడు అది అయిపోయిన తర్వాత టార్గెట్ అయితే మనకు వచ్చేసింది. సో టార్గెట్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్ కింద యూనిట్స్ గ్రౌండ్ చేయాల్సింది సుమారు 3800 కోట్లు అని చెప్పేసి మనం ఒక ఫిగర్ అరైవ్ అయ్యాం. అయితే ఈ అరైవ్ అయిన ఫిగర్ ని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే, సో మనకు 12 months ఉంది. సో దాంట్లో ఒక 2 months ఆల్రెడీ క్లోజ్ అయిపోయినట్టు 10 months ఉంది. సో ఈ 10 months లో సో మనం ఇప్పుడు తీసుకున్న ఈ టార్గెట్ SHG మెంబర్స్ నుంచి తీసుకున్న ఈ టార్గెట్ ని ఏ విధంగా అచీవ్ అవ్వగలం అన్న విషయం ప్లాన్ చేసుకోవడానికి మాకు మీటింగ్ పెట్టారు. సో MCP అని చెప్పేసి మార్నింగ్ మీకు పెట్టారు. సో ఒక ట్రైనింగ్ కండక్ట్ చేశారు. దాని ప్రకారం సో ఈచ్ CC సో మనం ఇంతకుముందు ఎంతైతే జాగ్రత్త వహించి దీన్ని మనం కంప్లీట్ చేసామో, నథింగ్ బట్ వ్యాలిడేషన్. అంటే వాళ్ళు ఇచ్చిన డేటా మొత్తం కరెక్ట్ గా ఉందా లేదా. సో కరెక్ట్ గా ఉందని మనం డిసైడ్ అనుకుంటే దాని తర్వాత ఒక SHG మెంబర్ కి ఒక 10 లక్షలు అనుకుంటే 10 లక్షలు మనం ఎక్కడి నుంచి ఇవ్వగలం. సో బ్యాంక్ లోన్ నుంచి ఇవ్వగలమా, స్త్రీనిధి నుంచి ఇవ్వగలమా, CIF, సబ్సిడీ లోన్స్, షేడ్ నెట్స్, కొరమేని ఫిష్ యూనిట్స్, FPO ఫండ్. సో ఇట్లా ఒక మనకు 10 కేటగిరీస్ ఉన్నాయి. సో ప్రతి SHG మెంబర్ నీడ్ ని 10 కేటగిరీస్ లో ఏదో కేటగిరీలో ఫిట్ చేసి ఏ మంత్ లో వాళ్ళు గ్రౌండ్ చేస్తాం అది ఆల్రెడీ ఉంది. సో ఆ మంత్ తగ్గట్టు ఏ ఫండ్ లోంచి వాళ్ళు ఫిట్ చేస్తామో అది కూడా. నాగులపల్లిపాడులోని అంకమ్మ తల్లి, రేణుకమ్మ తల్లి అమ్మవార్ల కొలుపుల సందర్భంగా వంశ పారంపర్యంగా ఆరాధిస్తున్న వడ్డెర కులస్తుల మధ్య వివాదం చోటు చేసుకుంది. 2 వర్గాలు అమ్మవారి జాతర జరిపే క్రమంలో ఆధిపత్య పోరుతో స్థానికంగా ఉండే వడ్డెర కులస్తులతో పాటు బయట ప్రాంతాల్లో నివసించే కులస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలను ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. నాగులపలపాడు మండల కేంద్రం చీరాల వైపు వెళ్ళు రోడ్డు ప్రక్కన ఉన్న రానా అంకమ్మ తల్లి, రేణుకమ్మ తల్లి అమ్మవారు కొలుపుల జాతర నేటి నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వంశ పారంపర్యంగా వడ్డెర కులస్తులు నిర్ణయించారు. కార్యక్రమానికి అంకురార్పణ చేశారు.
కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుండి వడ్డెర కులస్తులు దేవస్థానం కమిటీ ఏర్పాటుతో కొలుపుల జాతర జరిపేవారని, కానీ గత 2 సంవత్సరాల నుండి కమిటీ ఏర్పాటు చేయకుండా వడ్డెర కులస్తులతో వారికున్న అంతర్గత విభేదాల కారణంగా అమ్మవారి బంగారు వస్తువులు, గుడి ఆదాయం విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చి 2 వర్గాలుగా ఏర్పడి జాతర జరిపే విషయంలో స్థానిక వడ్డెర కులస్తులు ఒక వర్గంగాను, గ్రామానికి బయట ప్రదేశాలలో జీవనోపాధి నిమిత్తం నివసిస్తున్న వారు ఒక వర్గంగాను విడిపోయారు. ఈ రోజు కొలుపుల జాతర జరిపే విషయంలో వడ్డెర కులస్తులలో 2 వర్గాలు గ్రామానికి చేరుకుని జాతర జరిపే విషయంలో ఆధిపత్య పోరుతో వంశ పారంపర్యంగా స్థానికంగా ఉన్న వడ్డెర కులస్తులు కొలుపులు జరిపే విషయంలో ఆధిపత్యంలో అంకమ్మ తల్లి గుడి వద్ద ఇరు వర్గాల వారు గొడవపడ్డారు. స్థానిక వర్గం వారు బయట నుండి వచ్చిన గుంజి నరసింహారావు వర్గం వారిని బలవంతంగా బయటకు నెట్టే క్రమంలో ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. నాగులుపలపాడులో స్థానికంగా ఉండే గుంజి శ్రీనివాసరావు వర్గం వారు పురుగుల మందు తాగి 108లో ఒంగోలు జీజీహెచ్లో చేరారు. వైద్యులు వైద్య సదుపాయం అందజేసి ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించారు. అనంతరం రెండో వర్గం గుంజి నరసింహారావు వర్గంలో గాయపడిన వారు జీజీహెచ్లో చేరారు. నాగులుపలపాడుకు చెందిన గుంజి శ్రీనివాసరావు వర్గం స్థానిక పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఒక వర్గానికి మద్దతుగా నిలిచారని, తమ అన్నదమ్ములు మరణిస్తే పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుంజి శ్రీనివాసరావు తెలిపారు. తరతరాలుగా నాగులుపలపాడులోని అంకమ్మ తల్లిని ఇంకొల్లుతో పాటు బయట ప్రాంతాల వారు కొలుస్తున్నారని ఇంకొల్లుకు చెందిన గుంజి నరసింహారావు తెలిపారు. వివాదం నేపథ్యంలో గత 2 సంవత్సరాల నుంచి ఇంకొల్లుకు చెందిన మేము కొలుపులకు రావడం లేదని తెలిపారు. ఇరు వర్గాలు కొలుపులు చేయాలనే తలంపుతో నాగులుపలపాడు రావడం జరిగిందన్నారు. కలిసి చేయడం ఇష్టం లేని నాగులుపలపాడుకు చెందిన శ్రీనివాసులు వర్గం తమపై దాడి చేశారన్నారు. ఇరు వర్గాల ఫిర్యాదులను జీజీహెచ్ అవుట్ పోస్ట్ పోలీసులు నమోదు చేశారు. మా దేవరికి సంబరం చేసుకుందాం అనగా మేము 4 నెలల నుంచి తిరుగుతూ ఉన్నాం. మాకు ఎవరు సపోర్ట్ ఇవ్వాల, మాకు ఎవరు సపోర్ట్ ఇవ్వలేకి మేము హైకోర్టుకి స్టే తెచ్చుకున్నామయ్యా. తెచ్చుకుంటే మేము స్టే తెచ్చుకుంటే అందరూ వాళ్ళంతా ఒకటి అయిపోయి మమ్మల్ని బెదిరించి మా వాళ్ళని టార్చర్ పెట్టేళ్ళకి గుడి ఒకళ్ళు గంట కబెత్తుకుంటారు. ఒక గుడి పెద్దగా మేము పెత్తనం చేసేవాళ్ళు అందరిని బెదిరించి నాకు ఎస్ఐ గారు బెదిరించి వాళ్ళు టార్చర్ పెట్టి ఆ టార్చర్ తట్టుకోలేక మా వాళ్ళు అందరూ పురుగు మంది తాగారయ్యా. మాకు మా తమ్ముళ్ళకి మా అన్నకి ఏది జరిగినా సరే దీనికి బాధ్యుడు 4 ఎస్ఐ గారే. మొత్తం ఒక పక్క సైడ్ చేసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు ఉన్న ఊళ్ళో లెక్క చేయకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళని గుళ్ళో కూర్చోబెట్టి రాత్రి నుంచి నిన్న మధ్య ఒక గుళ్ళలో వాళ్ళని కూర్చోబెట్టి గుళ్ళో లైట్లు ఆపేశారు. గుళ్ళో ఇప్పుడు రేపు మా సంబరం, ఆ సంబరానికి వాళ్ళు తప్పిట్లోళ్ళు అందరూ వచ్చారు. అందరూ వచ్చారు. అందరినీ వాళ్ళు తరిని కొట్టారు. వాళ్ళు ఊరి చివరి దాకా సేవ చేయ వచ్చి అందరూ తరిని కొట్టారు. అయినా కూడా పోలీసులు పట్టించుకోవాలా. ఏందయ్యా అంటే మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, మాకు ఎవరు ఏం చెప్పలేదు అన్నమాట. మేము హైకోర్టు నోటీస్ వచ్చినప్పుడు ప్రతి ఎస్పీ గారికి పోయింది, డిఎస్పీ గారికి పోయింది, ఎస్ఐకి పోయింది, సి అందరిలో ఆయన వాట్సాప్ మా లాయర్గా పెట్టేశారు. కానీ మాకేం తెలియదు రామచంద్ర, మీరెవరో మేము ఎవరో అన్నారు. ఇవాళ పోయి ఇప్పుడు అందరం గుళ్ళో పోయేళ్ళకి మా వాళ్ళని కొట్టి బయట పడేసేళ్ళకి ఈ టార్చర్ తట్టుకోలేక నా అన్నదమ్ములు 4 పురుగుల మంది తాగారయ్యా. ఇదే మాకు న్యాయం చేయాలి అందరూ దండం కోరుకుంటున్నా అంతే. మా నాలుపాడు మండలం అయ్యా, మా నాలుపాడు అంకమ్మ తల్లి గుడి. ఆ గుడికి సమస్యల వల్ల మేము గుళ్ళో ఒక నెంబర్ని భయపడ చేయలేదు. మమ్మల్ని చంపే మేము చావడం అది 6 మంది పడ్డారు. నేను చస్తా, నేను పులి మంది మా తమ్ముళ్ళు అందరికి అయితే బదులు మేము చస్తాం. ఇది మాత్రం పక్క 4 ఎస్ఐ. హలో 4 ఎస్ఐ అంకమ్మని మా తరతరాల నుంచి కొలుస్తున్నామండి. మా తాతల తమ్ముళ్ళ కాడ నుంచి 150 సంవత్సరాల నుంచి కొలుస్తున్నాం. కొలుస్తుంటే వాళ్ళు మేము నాగులపాటి వాళ్ళు ఇంకోళ్ళు అందరం కలిసి కొలుచుకుంటే ఈ నడుమధ్యం మమ్మల్ని వద్దని గందరగోళం చేసి మా మీద 3 సంవత్సరాల నాడు వాళ్ళకే మాకు తగాదు వచ్చింది. వస్తే అప్పటి నుంచి మేము రాకపోతే ఆ ఉండిల్లో డబ్బులు, ఆ ఉండిలు చిన్న అంకమ్మ తల్లి పెద్ద అంకమ్మ తల్లి ఉండిల్లో నెలకి 3 లక్షలు 4 లక్షలు వస్తాయి. ఆ ఉండిల్లో ఆ డబ్బులు తీసుకొని వాళ్ళే తీసుకొని మంచి చెట్లు అన్నీ చేస్తుంటే ఈ లోపు ఈ కొలుపులు 3 సంవత్సరాలు అయినాయండి. కొలుపులు కొలుచుకుందామని వచ్చాము. కొలుపులు కొలుచుకుందామని వస్తే కొలుపులకు లగ్గాలు పెట్టారు 10వ తారీఖు. మేము అందరం కలిసి తగాదా లేకుండా మంచిగా కొలుసుకుందాం అనుకున్న తర్వాత ఇవాళ మేము కొలుపులు వచ్చిన తర్వాత వచ్చే వాళ్ళని వాళ్ళు మందు తాగి ముందేమో బ్యాంది తాగారు, తర్వాత దాని మీద పురుగు మందు తాగారు.
పురుగు మందు తాగి వచ్చే వాళ్ళు నలుగురిని కొట్టేశారు సార్. ఎందుకు కొట్టారంటే మీరు కలిసి చేద్దామన్నాం, మీరు వద్దు, మాలో సపరేట్గా మేము చేసుకుంటాం. మేమేమన్నామంటే మా తాతల తండ్రులు కానించి మేము కూడా ఉన్నాం కదా. మా నాన్న చచ్చిపోయాడు, మా తాత చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయింది, నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి. త్రిపురాంతకం నుండి ఎర్రగొండపాలెం వెళ్లే మార్గంలో బాల త్రిపుర సుందరీదేవి ఆలయానికి సమీపంలో సాగర్ కాలువపై ఉన్న ఇరుకు వంతెనను రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి ఇరుకుగా ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని, డబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపడితే వాహనాల రాకపోకలకు సులువవుతుందని ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎలక్షన్ బాబు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సమస్యపై సానుకూలంగా స్పందించిన మంత్రి అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు వలరాజు యాదవ్, శ్రీనివాసరెడ్డి, దేవినేని చలమయ్య, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ హైవే మీద ఆపాలి, అంతమంది వస్తారు జనాలు, ఇక్కడ పట్టదు. అంతకుముందు మంత్రి సురేష్ ప్రమాణాలు చేసి ఫస్ట్ మీరు మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన ఫస్ట్ నిమిషంలోనే నేను అడిగిన పని చెప్పలేదు. చాలా చేశారు మీరు, రోజు చాలా ఇంపార్టెంట్. ఏదైనా శివరాత్రిలో నెక్స్ట్ శివరాత్రిలో కావాలి. కార్మిక వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కారం కోరుతూ ఈ నెల 20వ తేదీన జరిగే కార్మిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి మద్దతు తెలియజేసింది. ఈ మేరకు ఒంగోలులోని మాదాల నారాయణస్వామి భవన్లో జరిగిన సమావేశం నిర్వహించి కార్మిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర ప్రకటించాలని, కౌలు రైతుల రుణాలు రద్దు, 4 లేబర్ కోడ్ రద్దు, అన్నదాత సుఖీభవ పథకం అమలు, స్మార్ట్ మీటర్ల ఉపసంహరణ వంటి ఇతర ప్రధాన డిమాండ్లతో కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్ నాయకులు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అదే రోజున రైతులు, రైతు సంఘాల నాయకులు, కార్మిక సంఘాలు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైతు సంఘాల నాయకులు చుండూరి రంగారావు, కె వీరారెడ్డి, జైన్ బాబు, నాంచార్లు, భీమవరపు సుబ్బారావు, కంకణాల ఆంజనేయులు, సుధీర్, కొనూరి వెంకటేశ్వర్లు, మనోహర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఇది దాదాపు 10 దశాబ్దాల నుంచి వాళ్ళు సాధించుకున్నటువంటి వాటన్నిటిని అన్యాయపూరితంగా చేసిన దాన్ని వ్యతిరేకిస్తారు. ఇక రైతులు సంయుక్త కిసాన్ మోర్చాని, అలాగే కిసాన్ మజ్దూర్ మోర్చాని మద్దతు ఇవ్వమని కోరారు. వీరు కూడా సంసిద్ధంగా ఇస్తూ వీరు ఇంకా కొన్ని ఇప్పుడు చెప్పుకున్న డిమాండ్తో పాటు సమగ్ర పంటల ఉత్పత్తి ఖర్చుకి 100కి 50 రూపాయలు అధికంగా ధర నిర్ణయించి దాన్ని చట్టబద్ధమైనటువంటి హామీ ఇవ్వాలా. రైతులకి ఇప్పుడు ఏదైతే రుణాలు పెరిగిపోయి ఉన్నాయో చెల్లించలేక అది ఒక పర్యాయం రద్దు చేయాలనేటువంటి విషయం కూడా చెప్తా ఉన్నాడు. దీని విషయమై మన రాష్ట్రంలో ప్రధానంగా ట్రేడ్ యూనియన్లు బలంగా ఉన్నాయి. రైతు సంఘాలు ఎంత శ్రమ చేసి ఎంతగా నచ్చజెప్పి రంగంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నా కొన్ని చోట్లనే విజయవంతమవుతున్నాయి. అన్ని చోట్ల విజయవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది. అది
మనం చేసే ప్రయత్నం మూలంగా అదే కాకుండా వారి యొక్క ఆలోచన విధానానికి సంబంధించినటువంటి విషయం. దాన్ని కాస్త ఇంగ్లీష్లో చెప్పి ఆకర్షణీయంగా చెప్పాలంటే మైండ్ సెట్. గ్రామీణ పరిస్థితుల్ని గమనించినట్టయితే ఈ సంవత్సరం ఏ పంటకు కూడా ధరలానటువంటి పరిస్థితి చూస్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా ఏదో కొన్ని పంటలకైనా ధర వచ్చేటువంటి స్థితి ఉండేది. కానీ ఈ సంవత్సరం పొగాకు, మిర్చి, పత్తి, ధాన్యం, ఇట్లా శనగలు ఏది చూసినా కూడా ధర రానటువంటి పరిస్థితి. ఈపాటికే రైతుల ఆత్మహత్యలు అనేటువంటి మొదలైనవి. మన పర్చూరులో చూసాం, వీరన్నపాలెంలో, రాత్రి దుదుకూరులో చూసాం. ఈ బర్లీ పొగాకు వేసినటువంటి రైతులు ఆత్మహత్య చేసేటువంటి ప్రయత్నాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరాన్ని ప్రభుత్వం ఆత్మహత్యల సంవత్సరంగా ప్రకటిస్తే బాగుంటుందేమో అనేటువంటిది కూడా అనిపించేటువంటి ఒక దుస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంది. ఈ పరిస్థితి మారాలంటే రైతాంగం అంతా రేపు 20వ తారీఖు జరిగేటువంటి ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని చెప్పి రైతు సంఘాలుగా మేము కోరుతాం. కార్మిక సంఘాలు ఏదైతే 4 లేబర్ కోడ్లను రద్దు చేస్తూ గతంలో ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలని కొనసాగించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఒకవైపున కార్మిక రంగం, అదేవిధంగా ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని చెప్పేసి డిమాండ్ తోటి ఈ కార్మిక సంఘాలు చేస్తూ ఉన్నాయి. రైతు సంఘాలకు సంబంధించి డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసుల్ని అమలు చేయడం ద్వారా C2+50ని అమలు చేయాలని చెప్పేసి కోరుతాను. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం రైతులు చేసినటువంటి ఆందోళన ఫలితంగా గతంలో 3 నల్ల చట్టాలని ఉపసంహరించుకొని ఈ దేశ ప్రజలకి క్షమాపణలు చెప్పిందో దాన్ని మళ్ళీ దొడ్డిదారిన నేషనల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అనే పేరుతోటి ఒక చట్టాన్ని, తర్వాత డిజిటల్ అగ్రి మిషన్ అనే బహుళ సహకార సంస్థల చట్టం అని ఒక 2 మళ్ళీ రైతులకి నష్టం చేసే విధంగా, కార్పొరేట్ కంపెనీలకి లాభాలను చేకూర్చే విధంగా 2 చట్టాలను మళ్ళీ కొత్తగా తీసుకొస్తాము. వీటిని వేసవిలో చిన్నారులకు వినోదంతో కూడిన విద్యను అందించడమే ప్రకాశం బాలోత్సవం లక్ష్యం అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ వినోద్ అన్నారు. ఒంగోలులోని ఎల్బీజీ భవన్లో జరుగుతున్న వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా చిన్నారులకు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే కార్యక్రమాలతో పాటుగా ఉల్లాసంతో కూడిన విజ్ఞానాన్ని అందించే విద్యను అందించేందుకు వివిధ రకాల తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మృతి చెందిన భారత జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి చిన్నారులు బాలోత్సవం సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి మురళీ నాయక్ అని కొనియాడారు. మురళీ నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బండి వీరాస్వామితో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రకాశం బాలోత్సవం ఒంగోలు చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సమ్మరు కోచింగ్ లాంటి క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంపులలో అనేక రకాలైనటువంటి అంశాల పట్ల విద్యార్థులకు నేర్పించడం జరుగుతూ ఉంది. క్రాఫ్టింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, అట్లానే వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కానీ, వాళ్ళ అభిరుచులకి తగ్గట్టుగా వివిధ రూపాల్లో వాళ్ళకి సమ్మర్లో ఎక్కువ విషయాలు తెలుసుకోవడం కోసం, మానసికమైనటువంటి ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగించడం కోసం ఈ రకమైనటువంటి క్యాంపుల్ని నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు విద్యార్థుల్లో దేశభక్తి భావాలు పెంపొందించడం కోసం దేశభక్తి గేయాలను నేర్పించడం, అట్లానే కరాటే లాంటి వాటిని నేర్పించడం కూడా జరుగుతూ ఉంది. ఈ క్యాంపులో భాగంగా దురదృష్టవశాత్తు ఏదైతే పాకిస్తాన్ సైన్యం చేసినటువంటి దాడిలో మరణించినటువంటి మన యువ కిషోరను ఈరోజు మురళీ నాయక్ మరణించడం జరిగింది. ఆయనకి నివాళులర్పించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే భారత సైన్యం చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటానికి మా అందరి సపోర్ట్ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మహిళల జీవనోపాధులు మెరుగుపరచడం కోసం మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా సంఘాల సభ్యులకు ఆర్థికంగా చేయూతను అందించడం జరుగుతుందని మెప్మా పీడీ శ్రీహరి తెలిపారు. నగరంలోని మంగమూరు డొంక గాంధీ నగర్లో శ్రీవాణి కర్రీస్ పాయింట్, మిషన్ యూనిట్, కార్తికేయ మ్యాచింగ్ సెంటర్లను పీడీ ప్రారంభించారు.
స్వయం సహాయక సభ్యులకు మెప్మా ఇచ్చే ఆర్థిక సహాయంతో యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని, అందులో భాగంగానే ఈ 2 యూనిట్లు కూడా రుణ సౌకర్యం అందించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేస్తున్నారని, అందుకోసం దీనిలో భాగంగా డ్వాక్రా మహిళలకు ప్రత్యేక రుణాలు అందించి కొత్త యూనిట్లు మంజూరు చేయడం జరుగుతుందని, మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి సిటీ మిషన్ మేనేజర్ ఫణికుమార్, సిఎల్ఆర్పి సుజారాణి, శ్రీవాణి, రాణి, 37వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మేడికొండ మోహన్, మిరియాల లక్ష్మీ ప్రసన్న, కాపారం శ్రీనివాసరావు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. మాకు ఇట్లా మెప్మా ఆఫీస్ నుంచి లోన్ ఇచ్చారు, 3 లక్షలు లోన్ ఇచ్చారు. ఆ లోన్ తీసుకొని మేము ఇట్లా పెట్టుకున్నాము. మెప్మా సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇక్కడ మా డివిజన్లో కర్రీస్ పాయింట్ పెట్టారు, అది బాగా జరగాలని వాణి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ గారి ఆశయాల మేరకు మా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారైన శ్రీ పొట్లూరి శ్రీహరి గారు నిరంతరం మా మెప్మా సంఘ సభ్యుల ఆర్థిక బలోపేతం కోసమే కృషి చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు మన మహిళలకి ఎలాంటి యూనిట్లు పెట్టియాలి, ఎలా అభివృద్ధి చెందించాలని సార్ ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచనల మేరకు ఈ రోజు నుంచి ప్రతి మహిళ మా మెప్మా ద్వారా ఎవరైతే ఉన్నారో ఆ సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా వాళ్ళకి మెప్మా ద్వారా ఎంతో కొంత లోన్ ఇప్పించి 2 లక్షల నుంచి 3 లక్షలు, 5 లక్షలు ఇలా వాళ్ళకి జీవనోపాధి కల్పించే విధంగా ఈ రోజున మన ఈ గాంధీనగర్లో ఇక్కడ శ్రీ వాణి గారి చేత జీవనోపాధి యూనిట్ పెట్టించడం జరిగింది. ఇదే ఆశయంతో ఒంగోలు పట్టణంలో ప్రతి వార్డులో కూడా ప్రతి మహిళ చేత ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి మహిళ చేత కూడా జీవనోపాధి పెట్టించడానికి మా మెప్మా డైరెక్టర్ గారైన శ్రీ పొట్లూరి శ్రీహరి గారు మన జనార్దన్ గారి ఆశయాల మేరకు పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ. లక్ష్మీ ప్రసన్న, నేను డ్వాక్రా మెంబర్ని, సాయి శ్రీనివాస గ్రూప్ రిలేటెడ్ మెంబర్ని. మాకు మెప్మా వాళ్ళ హెల్ప్తో పీడీ గారు శ్రీహరి గారు మాకు హెల్ప్ చేశారు. సో మేము ఈ షాప్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి అది మాకు బాగా హెల్ప్ అయ్యింది. 3 lakhs లోన్ శాంక్షన్ చేశారు. ఫర్దర్గా వాళ్ళ హెల్ప్తో మేము ఇంకొంచెం మా బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలని కోరుకుంటున్నాం. సార్కి, మేడం వాళ్ళందరికీ హార్ట్లీ హెల్ప్ఫుల్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ సార్ గారి ఆశయాల మేరకు ఈరోజు ఒంగోలు పట్టణ పరిధిలోని మంగమూరు రోడ్లో ఈరోజు మేము మా మెప్మా సంఘ సభ్యులకి ఒకరికి కొత్త యూనిట్ ఓపెన్ చేసడానికి మరియు ఇంకొక యూనిట్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఎక్స్పాన్షన్కి మళ్ళీ అమౌంట్ కావాలని సంప్రదించగానే వాళ్ళిద్దరికీ మేము ఈ మెప్మా సంస్థ తరఫున లోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లోన్స్ తీసుకొని ఈరోజు వాళ్ళు ఈ కొత్త యూనిట్ మంగమూరు రోడ్లోని కార్తికేయ శ్రీ వాణి కర్రీస్ పాయింట్ మరియు కార్తికేయ మ్యాచింగ్ సెంటర్ మంగమూరు రోడ్లో ఈ 2 సందర్శించడానికి వచ్చాను. వాళ్ళు ఈరోజు మా మెప్మా సంస్థ తరఫున ఆ లోన్ తీసుకొని ఈరోజు వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్ గా విధుల్లో చేరిన తరువాత కాలేజీని ఒక క్రమ పద్ధతిలో నడిపించడం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తూ అదనపు బాధ్యతలతో విధుల్లో చేరడం జరిగిందని నూతన సూపరింటెండెంట్ డాక్టర్ ఏ ఏడుకొండలరావు అన్నారు. జీజీహెచ్లో మీడియా సమావేశం నిర్వహించారు. మెడికల్ కళాశాలలో గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఒక మెరుగైన విద్యా విధానాన్ని తీసుకొచ్చి మెడికల్ కాలేజీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సిబ్బంది అందరినీ కలుపుకొని పనిచేసి ఒక స్థాయికి తీసుకురావడం జరిగిందని ఏడుకొండలరావు అన్నారు. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగిందని, విద్యార్థులు ఆటలాడుకోవడానికి స్థలం ఉన్నప్పటికీ వారికి కావాల్సిన కోర్టులు లేక ఇబ్బందులు పడుతున్నారని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అట స్థలాలను ఏర్పాటు చేయాలని కోరారు. జీజీహెచ్ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధానంగా ఓపీపై దృష్టి సారించడం జరిగిందని, దానిని
మెరుగైన ఫలితాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో ఓపీ చూడటం జరుగుతుందని, ఒంగోలు పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు జీజీహెచ్లో 2 పూటలా వైద్యం చేయించుకోవచ్చని అన్నారు. పారిశుద్ధ్యం, నీటి సమస్య, రోగులకు అందించే వైద్య సదుపాయాలు అన్నింటిపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిని తీసుకురావడం జరుగుతుందని, అందులో భాగంగా న్యూరాలజీ విభాగంలో అరుదైన శస్త్రచికిత్స ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా నిలిచిందని పేర్కొన్నారు. సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ కిరణ్ కుమార్, డాక్టర్ చంచయ్య, డాక్టర్ గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. తర్వాత నేను దాదాపుగా ఈ నగరానికి వచ్చి దాదాపుగా 16-17 నెలలైంది. ఎడిషనల్ డిఎంఈ ప్రిన్సిపల్గా వచ్చాను. సో ఒక కాలేజీని అంతకుముందు ఉన్నటువంటి ఒక అస్తవ్యస్తంగా లేకపోతే అపహజాడుగా ఉన్నటువంటి కాలేజీని కొంచెం ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నాను. సో స్టూడెంట్స్లో డిసిప్లిన్ అయితేనేమి, లేకపోతే అడ్మిషన్స్ అయితేనేమి, లేకపోతే పిల్లలు వాళ్ళ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావటం అయితేనేమి, లేకపోతే స్టూడెంట్స్కి వాళ్ళు కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే స్టడీ పాయింట్ ఆఫ్ యాక్టివిటీస్ చదువుల్లోనే కాదు, వాళ్ళు అనేక స్కాలర్షిప్లు అయితేనేమి, ఫెలోషిప్లు, యూనివర్సిటీ ఫెలోషిప్స్ కానీ లేకపోతే ఐసీఎంఆర్ ఫెలోషిప్లో పార్టిసిపేట్ చేసేటట్టు, అలాగే ఈ మధ్య జరిగినటువంటి అన్ని బ్యాచ్లకి యూనివర్సిటీ ఎగ్జామ్స్ జరిగినాయండి. మొన్న ఫిబ్రవరితో అయిపోయినాయి. సో ప్రతి ఇయర్ వాళ్ళు అంటే ఫస్ట్ ఇయర్ అవనివ్వండి, సెకండ్ ఇయర్ అవనివ్వండి, థర్డ్ ఇయర్లో పార్ట్ 1, పార్ట్ 2 వాళ్ళు అందరూ 4 సంవత్సరాల స్టూడెంట్స్ దాదాపుగా 92.4% నుంచి 99% దాకా ఉత్తీర్ణం అయ్యడం జరిగింది. అదివరకు 30-40% ఉన్న అటెండెన్స్ ఈ 1.5 ఇయర్లో దాదాపుగా 75-80 దాకా దాటి కూడా ఉంది. సో అదివరకు మనకు కాలేజీ ఏదో డ్రగ్స్ అనో లేకపోతే అదనో రకరకాల అడ్వర్స్ న్యూస్ కవరేజ్ కూడా వచ్చేది. కానీ ఒక సంవత్సరం నుంచి 2 ఏళ్ల నుంచి కొంచెం ప్రశాంత వాతావరణం ఉంది. హాస్పిటల్లో కానీ, కాలేజీలో కానీ, హాస్టల్స్లో కానీ చాలా బాగా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, అన్ని రంగాల్లో బాగున్నారు. అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీలో కూడా మన కాలేజీ వాళ్ళు కూడా మంచి ప్రదర్శనలు ఇస్తూ ఈ మధ్యకాలంలో బాస్కెట్బాల్లో సెకండ్ ప్రైజ్ రావటం కానీ, లేకపోతే స్విమ్మింగ్లో కానీ, లేకపోతే స్కేటింగ్లో కానీ మన కాలేజీ స్టూడెంట్స్ బాగా మంచి పురోగతిలో ఉన్నారు. ఇంకా కాలేజీ ఫ్యాకల్టీ ఈ మధ్యకాలంలో మనకు అదివరకు ఫ్యాకల్టీ కొరత బాగుండేది. ఈ మధ్యకాలంలో ఒక 3 months 4 monthsలో కంటిన్యూస్గా రిక్రూట్మెంట్ చేయటం వలన మనకు అదనంగా ఒక 20-30 మంది ఫ్యాకల్టీ కూడా రావటం జరిగింది. దయచేసి మా గవర్నమెంట్ హాస్పిటల్కి మీరు సందర్శించేటప్పుడు, వైద్య సేవ కోసం మా దగ్గరకు వచ్చేటప్పుడు దయచేసి మీ అందరూ ఆరోగ్యశ్రీ ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఒక ఫోన్ కూడా తెచ్చుకోండి. ఆ ఫోన్కు ఓటీపీ వస్తుంది. తర్వాత ఆధార్ కార్డులో ద్వారా కూడాను వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉంటుంది. సో నేను ఛార్జ్ తీసుకున్నాను. ఎన్ని రోజులు ఒక ఎఫ్ఏసీగా ఉంటానో తెలియదు. తదుపరి ప్రత్యామ్నాయం దొరికేదాకా ఫుల్ టైము ఎడిషనల్ డిఎంఈ సూపరింటెండెంట్ గారు వచ్చేదాకా నన్ను డిఎంఈ గారు పనిచేయమన్నారు. కాబట్టి నేను పనిచేసేది 10 రోజులైనా లేకపోతే 100 రోజులైనా లేకపోతే 3 నెలలైనా 4 నెలలైనా ఒక క్రమశిక్షణతో, ఒక డెడికేటెడ్తో పనిచేసి ఈ హాస్పిటల్ని మన డిప్యూటీ సూపరింటెండెంట్స్ కిరణ్ గారు వాళ్ళ యొక్క కోఆపరేషన్తో, నా ఫ్యాకల్టీ కోఆపరేషన్తో, నా ఆర్ఎంఓ వాళ్ళ కోఆపరేషన్తో దీన్ని ఒక మంచి ట్రాక్లో పెడదాం అనుకుంటున్నానండి. ఓపీలు కూడా కొన్ని మార్పులు చేశాను నేను. అలాగే పేషెంట్స్ రోజుకి వందలు వస్తున్నారు కాబట్టి వాళ్ళు క్యూలో నిలబడి వాళ్ళు ఫెయింట్ అయిపోయి పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ తాత్కాలికంగా బల్లలు కూడా నేను అరేంజ్ చేశాను. వేరే డిపార్ట్మెంట్స్ నుంచి కొన్ని బల్లలు తీసుకొచ్చి వాళ్ళకి బల్లలు కూడా వేశాను. అలాగే మనకేదో మొన్న ఒక 50 చైర్స్ ఎవరో ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ వాళ్ళు దాతలుగా ఇచ్చి మనకు డొనేట్ చేశారు. కాబట్టి ఆ చైర్లు కూడా వేయిస్తున్నానండి. అలాగే వచ్చినటువంటి పేషెంట్స్కి వాటర్ లేక సమ్మర్ కదా ఇబ్బంది పడతారని చెప్పి తాత్కాలికంగా వాటర్ అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ బబుల్ టాప్స్ కూడా పెట్టించాను. అలాగే పేషెంట్ రాగానే 1-2 నిమిషాల్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు, వాళ్ళ పేషెంట్స్ వాళ్ళ ఓపీడీకి వెళ్ళేటట్టు కూడా ఆ సదుపాయాలన్నీ క్రియేట్ చేస్తున్నాము. కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఒంగోలు శివారులోని బలరాం కాలనీలో ఉన్న దన్నాసి ప్రకాశయ్య వృద్ధాశ్రమంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి కెనరా బ్యాంక్ రీజనల్ కార్యాలయ అధిపతి భీమా రాఘవేందర్ హాజరయ్యారు. ప్లాటినం సెలబ్రేషన్స్ సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధాశ్రమానికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కెనరా బ్యాంక్ అసిస్టెంట్ స్టేట్ కమిటీ కార్యదర్శి షేక్ హసన్, ఏజీఎం భీమా రాఘవేందర్,
ఇతర నాయకులు తీసుకున్న చొరవను ప్రశంసించారు. కార్యక్రమంలో కెనరా బ్యాంక్ లీడర్స్ లక్ష్మీనారాయణ, బి వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఇండియన్ బ్యాంక్ జిల్లా నాయకులు ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. క్లీనింగ్ కానీ వంట కానీ మొత్తం వాళ్ళ కుటుంబం తరఫున వాళ్ళే సొంతంగా చేస్తుంటారు. డొనేషన్స్ కూడా సారీ చూడండి. కెనరా బ్యాంక్ ఏజీఎం గారండి, రీజనల్ మేనేజర్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు బ్యాంక్ సంపాదించిన ప్రతి రూపాయిలో కూడా సమాజానికి అంతో ఎంతో సహాయం చేయాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు మా యూనియన్ వాళ్ళ 75th యానివర్సరీ కింద వాళ్ళు ఏదో సొంతంగా కాస్త డొనేషన్ చేయడం జరుగుతుంది. వీరికే కాదు, సమాజంలో ఎవరైనా సరే అవసరం ఉన్న వ్యక్తులకైతే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ, ఆర్ఫనేజెస్ గురించి కానీ, ఓల్డేజెస్ గురించి కానీ, లేదంటే ఏదైనా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సంబంధించి ఎవరైనా సరే నీడీ పీపుల్ ఉంటే ఖచ్చితంగా కూడా కెనరా బ్యాంక్ అనేది ఎటువంటి లాభాపేక్ష లేకుండా కూడా మీ అందరికీ సహాయం చేస్తుందని చెప్పేసి తెలియదు. ఈరోజు కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ 75th ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా ఈ కార్యక్రమం ఇక్కడ ధన్యశ్రీ ప్రకాశయ్య ఫౌండేషన్లో మేము ఈ కార్యక్రమం సోషల్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా దీనికి సహకరించిన మా మెంబర్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి. సోషల్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది మేము ఎవ్రీ ఇయర్ ఫౌండేషన్ రోజు ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట జరుపుకుంటూ ఉంటుంటాం. అలాగే ఈ సంవత్సరం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. దీని అంతటి కూడా మా ఎంటైర్ ప్రకాశం డిస్టిక్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఇక్కడ జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒంగోలు పట్టణ శాఖ ఎన్నికలు అట్టహాసంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం భవనంలో నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా సయ్యద్ మసూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్లు వ్యవహరించారు. ఎన్నికల్లో ప్రతి పోస్టుకు కేవలం ఒకే నామినేషన్ దాఖలైనందున సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒంగోలు పట్టణ అధ్యక్షులుగా మోటా శ్రీనివాసరావు, కార్యదర్శిగా శ్రీకాంత్ రెడ్డి, ట్రెజరర్గా ఏసురత్నం, సహాధ్యక్షులుగా డివి శ్రీనివాసులు, వైస్ ప్రెసిడెంట్గా అనుపమ, శ్రీనివాసులు, నివేదిత, ప్రసన్నకుమారి, సుమతి, మల్లేశ్వరరావు, అహ్మద్ బాషా, జాయింట్ సెక్రటరీలుగా సుజాత, అనుష, వంశీకృష్ణ, సులేమాన్, దినకర్, ఎం సరన్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పరిపాలనా అధికారి నున్న విజయలక్ష్మి ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు చిన్నపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, వరకుమార్లు ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీలో భాగస్వామ్య పక్షాన ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు మల్లికార్జునరావు, తెలుగునాడు కార్యదర్శి ఆంజనేయులు, ఏపీ టాసా స్టేట్ సెక్రటరీ అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలు పట్టణ ఎలక్షన్స్ జరిగినాయి. ఈ ఎలక్షన్స్లో చాలామంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఎలక్షన్స్లో సంబంధించి ఇనామస్గా జరిగింది, ఎటువంటి పోటీ లేదు. ఈ పోటీలో మన ఒంగోలు పట్టణ ప్రెసిడెంట్గా శ్రీనివాస్ గారు, అలాగే కార్యదర్శిగా శ్రీకాంత్ రెడ్డి గారు, అలాగే ఇతర సభ్యులందరూ ఎలక్ట్ అయి ఉన్నారు. మా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వంలో మా ప్రకాశం జిల్లా నాయకత్వం చాలా పటిష్టంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు గత ప్రభుత్వం మా ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించకపోగా మా రాష్ట్ర అధ్యక్షులు వారిని జైలుకు పంపే సందర్భాలు కూడా ఏర్పడ్డాయి. అటువంటి ప్రభుత్వాన్ని గద్దె దింపారు. ఈ కొత్త ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నాం.
మన నూతన ముఖ్యమంత్రి గారి మీద మాకు అపారమైన గౌరవ మర్యాదలు ఉన్నాయి. గత ప్రభుత్వం పరిష్కరించలేని ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందని మాకు నమ్మకం. మాకు రావాల్సిన గత ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టిందో ఆ బకాయిలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చాలని తీర్చాలని కోరుకుంటున్నాం. మరి మా నాయకులు చెప్పినట్టుగా మరి రాష్ట్ర అధ్యక్షుల వారు గత గవర్నమెంట్లో రావాల్సిన రాయితీలు ఏమున్నాయో అప్పుడు ప్రతి ఉద్యోగి కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. మరి రావాల్సిన రాయితీల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరగా మేల్కొంటుందని మరి మా రాష్ట్ర అధ్యక్షుల వారు ముందుగానే మరి ఉన్నతమైనటువంటి ముఖ్యమంత్రి వారితో కలిసి రావాల్సిన రాయితీల మీద మాట్లాడుతూ ఉన్నారు. మా ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, మా నాయకుల మీద మాకు నమ్మకం ఉంది, అలాగే మా జిల్లా నాయకుల మీద కూడా మాకు నమ్మకం ఉంది. ప్రతి ఒక్క ఉద్యోగిని కూడా వాళ్ళు కాపాడే దిశలో ఉన్నారని మరి కోరుకుంటూ మరి ఈ ఎన్నిక కాబడినటువంటి ఈ 2025 నుంచి ఎన్నిక కాబడినటువంటి జిల్లా టౌన్ బాడీ మీద మేము ఎంతో కృషి చేసి మరి రాబోయే కాలంలో మరి మాకున్నటువంటి కార్యాచరణ ఏది ఉన్నటువంటి స్టేట్ వాళ్ళు చెప్తారో మరి దాన్ని జిల్లా వాళ్ళు ఆమోదించి చెప్తారో దాన్ని మేము అనుగుణంగా నడుచుకొని మరి ముందరికి ఈ అసోసియేషన్ ముందరకు తీసుకెళ్తానని చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు ఎలక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. అలాగే మేము ఎలక్ట్ అయిన ఈ రోజు నుంచి కూడా మా టౌన్ బాడీ ప్రెసిడెంట్ గారు చెప్పిన విధంగా అలాగే జిల్లా కార్యదర్శి వాళ్ళకి స్టేట్ గారు డాక్టర్ కేఆర్ సూర్యనారాయణ గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో అవి తూచా తప్పకుండా పాటిస్తూ మా వంతు సహాయం అందిస్తూ నిరంతరం ఏపీజీఏ యూనియన్ కోసం పోరాడతామని తెలియజేయడమైనది. పహల్గాం ఉగ్రవాదుల దాడికి ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వాలని పాక్ ముష్కరులను మట్టుపెట్టే శక్తి మనోధైర్యం భారత సైనికులకు ప్రసాదించాలని అద్దంకి పట్టణంలో వేలమూరిపాడు రోడ్లో ఉన్న వినాయక స్వామి పంచముఖ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పర్చూరి శ్రీనివాసరావు, జాగర్లమూడి యలమందరావు, షేక్ కాళేశ బాబు సుబ్రహ్మణ్యం, కొండ్రగుట్ట శ్రీనివాసరావు, కొత్తమాసు నాగరాజు, గురునాథం వెంకటేశ్వర్లు, లింగం బలరామిరెడ్డి, నాగండ్ల వెంకటరమణ, తమ్మన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. भारत माता के जय. भारत माता के जय. भारत माता के जय. भारत माता के जय. बोलो भारत माता के जय. बोलो भारत माता के जय. जय श्री राम. 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 जय हनुमान. जय हनुमान. जय हनुमान. जय हनुमान. जय हनुमान. जय हनुमान. పట్టిన మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మరియు సైనికులకి దైవ బలం చేకూరాలనే ఉద్దేశంతో దేవాలయాల్లో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మన అద్దంకి పట్టణంలో మార్కెట్ యార్డ్ పక్కన ఉన్న యాదగిరిపాడు రోడ్లో గల శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు మనం ఈరోజు పూజా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఒక ఉద్దేశం ఏంటంటే పెహల్గాం నిందితుల్ని ప్లస్ పాకిస్తాన్ యొక్క సైన్యాన్ని మట్టుబెట్టడానికి మన భారత సైన్యానికి మరియు భారతదేశ ప్రభుత్వానికి మనోస్థైర్యం నింపాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రసాదించిన డి న్యూస్ లో నేటి మాట. మన కోసం బ్రతకడమే జీవితం కాదు, దేశం కోసం మరణించడమే జీవితం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్తే.